వెల్కమ్ టు ఆర్సీటీవీ తెలుగు. నేను మీ కేశవ. అల్లూరి సీతారామరాజు జిల్లా పెద్దబయలు మండలం GTW బాయ్స్ 1 పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. వెల్కమ్ సార్. పిల్లలు ఎక్కడ ఉన్నా త్వరగా రావాలి. గుడ్ మార్నింగ్ మేడం గారు అని చెప్పి స్టార్ట్ చేయాలి. బట్ ఏంటంటే వర్కింగ్ కొన్ని స్కూల్స్ మేడం, వెండర్స్ ఏంటంటే మనల్ని బాగా మోసం చేస్తారు. స్మార్ట్ జడ్పీ చైర్పర్సన్ గారు శ్రీమతి శ్రీ ఎల్లిపల్లి సుభద్రమ్మ గారికి గట్టిగా చప్పట్లు కొట్టాం సార్. గట్టిగా ఇది 104 108 అన్ని ఎలక్ట్రికల్ తోనే చేయించారు అన్నమాట. ఇప్పుడు ప్రెసెంట్ మనం ఉన్నది కూడా రెడీగా ఉండాలి. వెల్కమ్ సార్. పిల్లలు డయాస్ మీద రావాలని కోరుకుంటున్నాం. ఓకే, ఓన్లీ ఇది మామూలుగా పెట్టారా 108 లాంటిది? ఇది ఏమైనా వెహికల్ పర్పస్ అంటే ఏమైనా అడ్డు వచ్చినప్పుడు ఇలాగ వస్తుంది అని. ఇవి రెడ్ దేనికి సూచనమమ్మ? మనకి డేంజర్ అని అర్థం కదా. మరి గ్రీన్ వస్తే ఓకే, మరి ఏ కలర్ వస్తుంది? రెండే వస్తుంది, గ్రీన్ అది బ్లూ వస్తే రెడీగా ఉండమన్నా. సరే, ఓకే, వెరీ గుడ్. ఒకసారి లాక్ ఓపెన్ మీకు నచ్చిన నంబర్ మీకు నచ్చిన నంబర్ సింగల్ 4 నంబర్ దాన్ని కూడా పవర్ బ్యాంక్ పవర్ దాన్ని కూడా చిన్నది అవుతుంది, పడుతుంది అవ్వట్లేదు.
studying in class. స్కూల్ బాయ్స్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ మై ప్రాజెక్ట్ మమతలో ఇవ్వాలా. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే మన ఊళ్ళల్లో కానీ సిటీలో కానీ పేరెంట్స్ ఉన్న వాళ్ళు కానీ సింగిల్ పేరెంట్స్ కానీ వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి స్కూల్ ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి మమతలో ఉద్యోగాలు పాలన చేసి పాలన ఇచ్చినప్పుడు తాను తీసుకోగలుగుతాడు. వాయిస్ మనం జోలపాట పెడితే జోలపాట ఈ ఇద్దరు టైంలో సింగ్ అయ్యేటప్పుడు పాట వస్తుంది. అవునా? ఓకే. వాయిస్ రికార్డ్ చేయాలి. పిల్లల యొక్క సృజనాత్మకతని తిలకిస్తున్నటువంటి మరి గౌరవనీయులు శ్రీమతి సుభద్రమ్మమూర్తి గారికి ప్రత్యేకంగా నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి సాంకేతిక రంగాల్లో కొత్త కొత్త ఆవిష్కరణలతో భారీ భావన శాస్త్రవేత్తలుగా ఎదిగేటువంటి మొక్కలు రేపటికి ఒక పెద్ద వృక్షాలుగా తయారవుతున్నాయి కాబట్టి ఎంతో చక్కటి విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తూ తిలకిస్తూ మా పాఠశాలని సందర్శించినటువంటి మరి మా యొక్క శ్రీమతి సుభద్రమ్మ మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. లైట్ వల్ల కూడా అండ్ మనము ఆకుకూరలు తీసుకొని పోయినా కూడా మన కళ్ళు అనేది రేస్ గడ్డి అనేది వస్తుంది. కాబట్టి మనకి అవయవాలు చేతులు కాళ్ళు ముక్కు అన్నీ ఎలాగ వస్తున్నామో కళ్ళు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. కళ్ళు కనుక మనం సరిగ్గా రక్షించుకోకపోతే మన ప్రపంచాన్ని ఇదేంటి చెప్పండి. బ్రెయిన్ మన అవయవాల్లో అతి ముఖ్యమైనది కదా. బ్రెయిన్ లేకపోతే బ్రెయిన్ పాడైపోతే మనం ఏమి చేయలేదు. మనం ఎవరు ఏంటి అనేది మన అమ్మ నాన్నకి మన ఫ్రెండ్స్కి మన టీచర్స్కి కూడా మనము ఐడెంటిఫై చేయలేదు కదా. మనం ఉన్న బాడీ గట్టిగా ఉంటుంది కదా. నాకు తెలియదు, మరి మీరు చెప్పాలి. ఎడ్యుకేషన్ కమిషనర్ గారు సురేష్ కుమార్ గారు అండ్ ఎస్సీఆర్టీ టీమ్ వాళ్ళందరూ కూడా ప్రవేశపెట్టినటువంటి స్కూల్ ఇన్నోవేటివ్ ప్రోగ్రాంలో 3630 ఐడియాస్ వెళ్ళినట్లయితే అందులో మాదొక ఐడియా మేడం. అది చెన్నైలో ఉన్నటువంటి పెద్ద ప్రొఫెసర్స్ స్క్రూటినీ చేస్తే 3000 ఐడియా కానీ కేవలం 20 మాత్రమే మిగిలింది. ఆ 20 మందిని ఇంకా మళ్ళీ స్క్రూటినీ చేయగా కేవలం 10 మంది మిగిలారు మేడం. ఆ 10 మందిలో మళ్ళీ టాప్ 4 ఫస్ట్ ప్రైజ్ మేడం. ₹1,00,000, 75,000, 50,000, 35,000. సో 24 జిల్లాలు వెనక్కి నెట్టి మా పిల్లలు ఏమో 35,000 ప్రైజ్ మనకి గెలుచుకున్నారు మేడం. అవినాష్ అండ్ చంద్రశేఖర్ ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మేడం. ఆకురాడే 2 వీక్స్ నుంచి మేడం గారు ఎలాగైనా మా పాఠశాలలకి మీరు రావాలి, పేరెంట్స్ వస్తారు. చాలామంది దాదాపుగా 350 మంది స్టూడెంట్స్ ఉన్నారు. సో పేరెంట్స్ అందరు కూడా వస్తారు. మీరు ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడాలి, మీరు రావాలి అని ప్రతిరోజు మెసేజ్ చేస్తూ గుడ్ మార్నింగ్ పెడుతూ, మేడం మీరు నిజంగా వస్తారా రారా మేడం రండి రండి అని నన్ను ఇన్వైట్ చేసినటువంటి గౌరవ ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ 1 హెచ్ఎం అయినటువంటి నాగేశ్వరరావు గారికి నిజంగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. డయాస్ మీద ప్రతి ఒక్కరు కూడా మండల స్థాయి ఆఫీసర్స్ ఉన్నారు. మీరు ఇక్కడ చూస్తే ఒక ఎంపీడీఓ గారు ఉన్నారు, అదేవిధంగా ఒక ఎంఈఓ గారు ఉన్నారు, అదేవిధంగా ఒక ఎంఆర్ఓ ఉన్నారు. సో ఇటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడ చదివారు అంటే ఇలాంటి స్కూల్లోనే చదివిన వాళ్ళు, నాతో సహా ఇటువంటి పాఠశాలలో ఇలాగే చదివిన వాళ్ళే మేము ఈరోజు డయాస్ మీద ఉన్నాం. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడున్నటువంటి పిల్లలకి ఖచ్చితంగా ఇన్స్పైర్ అవుతారని నేనైతే అనుకుంటున్నా. ఇక్కడ 3 విషయాలు మాట్లాడాలి. ఎందుకంటే
ఈ మీటింగ్లో ప్రతాపమ్మ అంటే ముఖ్యంగా పిల్లలు, వారితో పాటు పిల్లల యొక్క తల్లిదండ్రులు, వారితో పాటు ఉపాధ్యాయులు, ఈ ముగ్గురు కూడా చాలా పిల్లల యొక్క జీవన విధానానికి, పిల్లల యొక్క భవిష్యత్తుకి ఈ ముగ్గురే కారకులు. ఈ ముగ్గురు ఎలా వెళ్తే వాళ్ళు సక్సెస్ అవుతారనే దాని గురించి ఒక్క నిమిషంలో మీకు తెలియజేస్తాను. దయచేసి ప్రియమైన తల్లిదండ్రులందరూ కూడా మీరు వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని మనం చిన్నతనం నుంచే వింటున్నటువంటి మాటలు. ఇది ఎప్పటికీ కూడా అంతరించిపోనివి. మాతృదేవో భవ అంటే తల్లి మొట్టమొదటిసారిగా ఒక పిల్లవాడికి జ్ఞానాన్ని నేర్పించేది, అదేవిధంగా మాటల్ని నేర్పించేది, నడవడికను నేర్పించేది తల్లి. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థులు ఫస్ట్ ఎవరిని తలుచుకోవాలి అంటే తల్లిని తలుచుకోవాలి. అవునా కాదా చెప్పండి పేరెంట్స్, తల్లిదండ్రులు, రైటా కాదా? ఖచ్చితంగా తల్లి పాలివ్వడమే కాదు, లాలించి పాలించి తన సంరక్షణలో పెడితే పితృదేవో భవ అంటే తండ్రి. తండ్రి ఎప్పుడు ఏం ఆలోచిస్తూ ఉంటాడు? నా పిల్లవాడికి, నా పాపని ఏ రకంగా ప్రయోజకులు చేయాలి, సంఘంలో గౌరవంగా బ్రతికేలాగా నా పిల్లలకి ఒక మార్గదర్శి కావాలని ఆలోచించేవాడే తండ్రి. తల్లి తర్వాత తండ్రి. ఆ తర్వాత మనం ఎక్కడికి తీసుకెళ్తాము? తల్లి తండ్రి అక్కడ వరకే ప్రేమ అభిమానంతో ఒక నడక, ఒక మాట అన్నీ నేర్పిస్తే ఆ తర్వాత మనం మొట్టమొదటిగా ఎక్కడ తీసుకెళ్తాము? స్కూల్కి జాయిన్ చేస్తాం. స్కూల్కి చేర్పించిన తర్వాత ఖచ్చితంగా ఉపాధ్యాయుడి మీద మనము వారి యొక్క చేతిలో పెడతాం. అంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటే నెక్స్ట్ ఎవరు? తల్లి తండ్రి తర్వాత గురువే, ఆ తర్వాతే అతిథులు ఎవరైనా కూడా. అంటే మేము అతిథులు అన్నమాట. అదే చెప్తున్నా ఇక్కడ, తల్లి తండ్రి గురువులు, మేము అతిథులు. సో ఈ రకంగా మన ఒక పిల్లవానిలో జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఇటు గురువులకి ఎంత బాధ్యత ఉందో తల్లి తండ్రికి కూడా అంతే బాధ్యత ఉంది. దాంతో పాటుగా పిల్లలకి కూడా. ఈరోజు ఫస్ట్ది నేను పిల్లల కోసమే మాట్లాడతాను. మనము ఒక స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత చదువు ఒక్కటేనా? కాదు. చదువు అంటే 3 అక్షరాలు మాట్లాడేది కాదు, లేదంటే 2 పేజీలు చదివేదానికి కాదు. మీరు కేవలం చదవడానికే తీసుకొచ్చారా? మీ పిల్లవాడు ప్రయోజకుడు అయ్యి ఉద్యోగాన్ని సాధించి ఒక భావి పౌరుడుగా నిలబడడానికి తీసుకొచ్చారా? చెప్పండి పేరెంట్స్ అందరు కూడా. కేవలం చదవడానికే తీసుకొచ్చారా? అతను చదివినటువంటి చదువుని రేపన్న రోజు ఒక ఉన్నతమైన శిఖరానికి ఎదగడానికి ఇక్కడ జాయిన్ చేశారా? ఖచ్చితంగా మన పిల్లలు బాగా చదవాలి, చదివిన తర్వాత మంచి ఉద్యోగాల్ని సంపాదించాలనే ఈరోజు 100% పేరెంట్స్ తీసుకొచ్చి స్కూల్లో పెడతారు.